హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సింధుదీపు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇట్స్ మీ సింధుదీపు. ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి బీట్రూట్ రసం అండి. ఇది చేసుకోవటం జస్ట్ 5 minutes పని. లెట్ స్టార్ట్ ద వీడియో. ముందుగా మనం ఇట్లా బీట్రూట్ని గ్రేట్ చేసుకొని పెట్టుకోవాలండి, పచ్చిది. మీన్వైల్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆవాలు జీలకర్ర వేసుకున్నాక అవి కొంచెం హీట్ అయింది అన్నప్పుడు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. మనం యాడ్ చేసేది ఆలివ్ ఆయిల్ కాబట్టి ఎక్కువ హీట్ అవ్వకూడదు. ఇప్పుడు ఇందులోకి ఎక్కువ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవద్దండి. జస్ట్ నేనైతే 1 teaspoon అనేది యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులోకి మనం కరివేపాకు యాడ్ చేసుకున్నాము అండ్ పసుపు. కొంచెం ట్రైపాడ్ లేదు, వీడియో అడ్జస్ట్ అవ్వండి ఈ వీడియో వరకు. ఇప్పుడు ఇందులోకి కచ్చా పచ్చగా దంచిన గార్లిక్ అనేది యాడ్ చేశాను. మీకు అన్నీ ఉంటే జస్ట్ 3 to 5 minutesలో అయిపోతుందండి ఈ రసం అనేది. గార్లిక్ వేసుకున్నాక ఒకసారి ఒక 10 seconds అయిన తర్వాత బీట్రూట్ యాడ్ చేసేసుకోవాలి. అందులోకి ఫ్రెష్గా గ్రౌండ్ చేసుకున్న పెప్పర్ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అండ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నాండి. చిల్లీ ఫ్లేక్స్ లేని వాళ్ళు పోపులోనే ఎండుమిరపకాయ అనేది యాడ్ చేసేసుకోండి. అండ్ ఇంగువ కూడా పోపులోనే యాడ్ చేసుకోండి. మీకు ఇట్లా కావాలి అన్నా సరే ఇట్లా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంగువ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ కొంచెం ధనియా పౌడర్. నేనైతే ఇందులోకి మ్యాంగో పౌడర్ యూస్ చేశాను. మీ దగ్గర మ్యాంగో పౌడర్ లేని వాళ్ళు చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనకు తగినంత వాటర్ అండ్ సాల్ట్ యాజ్ పర్ యువర్ టేస్ట్. ఒక బాయిల్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక పీల్ ఆఫ్ చేసుకున్న జింజర్, మన అల్లంని యాడ్ చేసుకొని అంటే చాలా బాగుంటుందండి. మీరు స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాతే యాడ్ చేసుకోండి. నాదైతే ఎలక్ట్రిక్ స్టవ్ కాబట్టి నాకు ఇంకా ఫ్లేమ్ వచ్చేది, ఈ వేడికి సరిపోతుంది. చూసారా, ఆ జింజర్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. కొంచెం డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి ఎమ్మి బీట్రూట్ రసం అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక చాలా కలర్ఫుల్గా ఉంది చూసారా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ వెరీ సూన్.